మందవరపు హైమావతి ఏమంటుందనంటే, కుక్కర్ విజిల్స్‌తోనే మనోజ్ఞమైన సంగీతాన్ని వింటాను. పతిదేవుని టేబుల్‌పై కాఫీ కప్పులా, మీల్స్ క్యారియర్‌లా, పిల్లలకు లంచ్ బాక్స్‌లా, బహుపాత్రాభినయం పోటీల్లో నా చేతులకెప్పుడు ఫస్ట్ ప్రైజే ఉంటుంది. కుక్కర్ విజిల్స్ అనగానే విమల పెట్టొద్దమ్మా. కుక్కర్ విజిల్స్ అనగానే విమల పెట్టిరంటే పప్పులో కాలేసినట్టే ఇగ. అర్థమవుతుందా? రైట్. ఇంకేమంటుందనంటే ఇంకేమంటుందనంటే జీతం ఎప్పుడిస్తావు? ఎందుకు జీతం? జీతం ఎప్పుడిస్తావు? జీతం ఎప్పుడిస్తావు? అని సర్పపరిశ్వంగం అనేటువంటి నవలలలో అడిగింది. నవల కూడా ఉంది. సర్పపరిశ్వంగం అనే దాంట్లో అడిగింది. జీతం ఎప్పుడిస్తావు అని అడిగింది. ఇంకేమంటుందంటే, ఈ లోకాన్నే మర్చిపోయిన అమృత గడియలలో ఒక్క నిమిషం. మందవరపు హైమావతి ఇంకో కవితలో ఏమంటుందనంటే, ఈ లోకాన్నే మర్చిపోయిన అమృత గడియలలో అక్షరత్తు హీనం నుంచి ఒక ప్రశ్నల బాణం సంధిస్తావు అని అంటది. అంటే ప్రశ్నల బాణం సంధిస్తావు ఈ లోకాన్ని మర్చిపోయినటువంటి అమృత గడియలలో అక్షరత్తు హీనము నుండి ఒక ప్రశ్నల బాణం సంధిస్తావు అని అంటుంది మందవరపు హైమావతి. జీతం ఎప్పుడిస్తావు అని అంటుంది. కవికి, చిత్రకారునికి నా శరీరమే వర్ణనీయమైన వస్తువు, వ్యాపార ప్రకటనలకు, సినిమాలకు పెట్టుబడి నా శరీరమే కదా అని అంటుంది. ఫ్యాషన్ షోలే కానీ, సినిమాలే కానీ ఇట్లా. ఇది మందవరపు హైమావతికి సంబంధించినటువంటి సమాచారం, సంక్షిప్తమైనటువంటి సమాచారంగా మనము భావించాం. తర్వాత ఉన్నటువంటి ఆమె కొండపూడి నిర్మల. ఘంటసాల నిర్మల ఉంటుంది, కొండపూడి నిర్మల ఉంటుంది. గమనించాలి. కొండపూడి నిర్మలకు సంబంధించినటువంటి ప్రసిద్ధమైనటువంటి కవిత్వం చూసినట్లయితే, శతస్పర్శ, మల్టీనేషనల్ ముద్దు, లేబర్ రూమ్ అని అంటే బ్రాకెట్లో రాసుకోండి, ప్రసవ గది అంటే డెలివరీ రూమ్, ప్రసవ గది. సందిగ్ధ సంధ్య అనేటువంటి దానికి 1988లో ప్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం అనేటువంటిది లభించింది. నెక్స్ట్ నడిచే గాయాలు అనేది వేశ్యల శారీరక మానసిక హింసకు సంబంధించి. మదర్ సీరియస్ వృద్ధ మహిళ యొక్క ఆవేదన ఇంకొకటి. దీర్ఘ సుమంగళీభవ, బాధ సప్త నది, అప్పగింతల నాటి రాత్రి, ఉష్ణ పక్షి, రహస్య తంత్రి, మరణ వాంగ్మూలం. ఇవి ఈమె యొక్క రచనలు. మళ్ళీ ఒకసారి చెప్తూ చూడండి. శతస్పర్శ, మల్టీనేషనల్ ముద్దు, లేబర్ రూమ్, సందిగ్ధ సంధ్య, మదర్ సీరియస్, నడిచే గాయాలు, దీర్ఘ సుమంగళీభవ, బాధ సప్త నది, అప్పగింతల నాటి రాత్రి, ఉష్ణ పక్షి, రహస్య తంత్రి, మరణ వాంగ్మూలం. ఇవి ప్రసిద్ధమైనటువంటి రచనలు. ప్రసిద్ధమైనటువంటి కవితల విషయానికి వచ్చినట్లయితే, ఎదిగి ఎదగని వయస్సు,
ఎదిగి ఎదగనటువంటి వయసులో పెళ్ళైనటువంటి సంవత్సరానికే పిల్లలు, ఇట్లాంటి కవిత గురించి చెప్పింది. నెక్స్ట్ ఇంకొకటి ఓని 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 కవిత, ఓని కవిత. వలను ప్రేమించిన పిట్టల జాబితా, వల నెట్ను ప్రేమించినటువంటి పిట్టల జాబితా, వలను ప్రేమించినటువంటి పిట్టల జాబితా. వల అంటే మరి ఒక చెరసాల లాంటిది, మరి అటువంటి దాన్ని ప్రేమించినటువంటి పిట్టల జాబితా గురించి ఇక్కడ చెప్పడము జరిగింది. ఓని అంటే తెలుసు మీకు, ఎదగనటువంటి వయస్సు. తర్వాత లేబర్ రూములో అడుగు పెడితే చాలు. కవిత్వం గురించి చూసినట్లయితే జాగ్రత్తగా గమనించాలి. ప్రసిద్ధమైనటువంటి కవిత్వం గురించి చూసినట్లయితే, లేబర్ రూములో అడుగు పెడితే చాలు, కాళ్ళనలా ఎడం చేసి దీనంగా హీనంగా నీచంగా ఒక హింసాపల పరాకాష్ట కోసం ఎదురు చూడడం అంటే, రైలు పట్టా మీద నానము విస్తరించిన బాధ, కలపను చెక్కుతున్న రంపము కింది పొట్టులా ఉండ చుట్టుకున్నటువంటి బాధ. ఇది కవిత్వానికి సంబంధించినటువంటి ప్రసిద్ధమైనటువంటి కవిత్వానికి సంబంధించి లేబర్ రూమ్ సంబంధించిన కవిత్వంగా మనము చెప్పుకోవచ్చు. మళ్ళొకసారి చెప్తా చూడండి. లేబర్ రూములో అడుగు పెడితే చాలు, లేబర్ రూమ్ అంటే ప్రసవ గది, కాళ్ళను అలా ఎడము చేసి దీనంగా హీనంగా నీచంగా, అది చూసు ఆ సీను గుర్తు తెచ్చుకుంటేనే చాలా ఘోరమైనటువంటి బాధ. నీచంగా ఒక హింసాఫల పరాకాష్ట కోసము ఎదురు చూడడం అంటే, రైలు పట్టా మీద నాణం విస్తరించినటువంటి బాధ, కలపను చెక్కుతున్న రంపము కింది పొట్టులా ఉండ చుట్టుకున్నటువంటి బాధ అని లేబర్ రూము కవితలో కొండపూడి నిర్మల గారు చెప్పడం జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే ఏమంటుందని అంటే, కొండపూడి నిర్మల, కోసిన మేసిన గొంతు విప్పని గడ్డిపోచల దేశము నాది. ఎదురుంగా కోస్తున్నా గాని, ఎదురుంగా నరుకుతున్నా గాని, ఏం మనకెందుకులే అని పక్కకు పోయేటువంటి దేశం నాది. కోసిన మేసిన అంటే అత్యాచారం, మానవ భంగం చేయడం. కోసిన మేసిన గొంతు విప్పనటువంటి గడ్డిపోచల దేశము నాది అని కొండపూడి నిర్మల తన కవిత్వంలో చెప్తుంది. ఇంకా చూసినట్లయితే, కళ్ళు ఎత్తి చూస్తే కాస్మోటిక్ వర్షాలు, ఇట్లా చూస్తే చాలు కాస్మోటిక్ వర్షాలు అనేటువంటివి కురుస్తాయి బయట నుంచి ఇట్లా. ఇంకా చూసినట్లయితే, మొగ్గల్లోంచి పువ్వు వచ్చినంత సహజంగా నోటిలోంచి మాట రావడము మానేసింది. మొగ్గల్లోంచి పువ్వు వచ్చినంత సహజంగా నోటిలో నుంచి మాట రావడము మానేసింది అని మల్టీనేషనల్ ముద్దు అనేటువంటి కవితలో చెప్తుంది. మల్టీనేషనల్ ముద్దు అనేటువంటి కవితలో చెప్తుంది. మొగ్గలోంచి పువ్వు వచ్చినంత సహజంగా నోటిలోంచి మాట రావడము మానేసింది అని మల్టీనేషనల్ ముద్దు అనేటువంటి కవిత్వంలో మరి కొండపూడి నిర్మల గారు చెప్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, కొండపూడి నిర్మల అనగానే గుర్తుకు రావాల్సింది లేబర్ రూమ్, సందిగ్ధ సంధ్య, నడిచే గాయాలు, మదర్ సీరియస్, ఓని లేబర్ రూము, ఇట్లాంటివి మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ రచనలు చాలా చాలా ఇంపార్టెంట్. నీచమైనటువంటి అసహ్యమైనటువంటి రచనగా ప్రసిద్ధి చెందినటువంటి
విమర్శ పొందినటువంటి కవిత ఏదైనా ఉందా అంటే అది లేబర్ రూమ్ కవిత. అసహ్యంగా ఉంది, అసహ్యంగా ఉంది అని విమర్శ పొందినటువంటి కవిత్వము లేబర్ రూమ్ కవిత్వం. గుర్తుపెట్టుకోండి, అసహ్యంగా ఉంది అని విమర్శ పొందినటువంటి కవిత్వము లేబర్ రూమ్ కవిత్వం. ఇది మరి కొండపూడి నిర్మలకు సంబంధించినటువంటి రచనలు, కవిత్వం సంబంధించి. తర్వాత శీలా సుభద్రాదేవి. శీలా సుభద్రాదేవి యొక్క రచనలు ఇంధనం, శిథిలాలయము కానీయకు, తెగిన పేగు, ఆవిష్కారము, ఉప్పల కుప్ప. ఇవి ప్రసిద్ధమైనటువంటి రచనలుగా మనం చెప్పుకోవచ్చు. ఇంధనం, శిథిలాలయము కానీయకు, తెగిన పేగు, ఆవిష్కారము, ఉప్పుల కుప్ప. ప్రసిద్ధమైనటువంటి కవితల విషయానికి వచ్చినట్లయితే శృతిలేని కంఠం. ఎక్కడ శృతి లేదు, మాటలు వస్తలేవు, శృతి అనేటువంటి లేదు, ఏది మాట్లాడినా తిరుతుండే, ఏది మాట్లాడినా శృతి లేనిటువంటి కంఠం. ఇంటి విల్లు, చెత్తకుండీలో చిట్టిపాప, భద్రం చెల్లి. ఈమె శీలా సుభద్రాదేవి భద్రం చెల్లి అని అంటారు. ఒక విప్లవ కవి నా చెల్లి చంద్రమ్మ అంటాడు. ఎవరండి? నా చెల్లి చంద్రమ్మ అంటాడు. ఒక విప్లవ కవి నా చెల్లి చంద్రమ్మ అంటాడు. ఇక్కడ శీలా సుభద్రాదేవి ప్రసిద్ధమైనటువంటి కవిత్వంలో భాగంగా శృతి లేని కంఠం, ఇంటి విల్లు, చెత్తకుండీలో చిట్టిపాప. చెత్తకుండీలో పడవేసినటువంటి అమ్మాయిల గురించి కూడా ఒక విప్లవ కవి కవిత్వం చెప్తాడు. ఎవరండి? ఎవరైనా చెప్పగలుగుతారా? చెత్తకుండీలో వేసినటువంటి పిల్లల గురించి, చెత్తకుండీలో పడవేస్తున్నారు కనేసి, చెత్తకుండీల్లో పిల్లల్ని పడేస్తున్నారు అని ఒక అతను కవిత్వం చెప్తాడు. ఎవరండి? చెప్పగలుగుతారా ఎవరైనా? గుడ్, గద్దర్. ఏమంటాడంటే గద్దర్ ఏమంటాడంటే, చెత్తగంపలేసుకొని ఓలచ్చాగుమ్మడి, చెత్త కుండీలయ్యబోతే ఓలచ్చాకుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చకుమ్మడి, అట్లా అక్క అట్లా చెయ్యకనే ఓలచ్చకుమ్మడి. గద్దర్. చెత్తగంపలేసుకొని ఓలచ్చాగుమ్మడి, చెత్త కుండీలయ్యబోతే ఓలచ్చాకుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చగుమ్మడి, అక్క అట్లా చెయ్యకనే ఓలచ్చకుమ్మడి. ఇంకేమంటే, బట్టలల్లా చుట్టుకొని ఓలచ్చకుమ్మడి, బాహిలోన పడేయబోతే ఓలచ్చకుమ్మడి, గంగమ్మ కొంగు జాపి ఓలచ్చగుమ్మడి, చెల్లెదానమియ్యమంది ఓలచ్చగుమ్మడి, నిండు అమాసనాడు ఓలచ్చగుమ్మడి, ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చగుమ్మడి, మొగడు ముద్దాడరాలే ఓలచ్చగుమ్మడి, ఎత్త తొంగి చూడలేదో ఓలచ్చగుమ్మడి. చెత్తకుండీల్లో వేసేటువంటి పాప గురించి మరి గద్దరు చాలా చక్కని పాట రాసిండు. నిండు అమాస నాడు ఓలచ్చాకుమ్మడి అనేటువంటి పాట. ఇంకా మరి ఈమె చెత్తకుండీల్లో చిట్టి పాప, భద్రం చెల్లి. మరి భద్రం చెల్లి అని ఇంకొక పాట గుర్తొస్తుంది, గూడాంజయ్య గారిది. భద్రము కొడుకో కొమరన్న దొరాం, భద్రము కొడుకో కొమరన్న దొరాం. గూడాంజయ్య. భద్రం చెల్లి
ఓకేనా? రైట్. నెక్స్ట్ మొక్కపాటి సుమతి. మొక్కపాటి సుమతి అనగానే మనకు గుర్తుకు రావాల్సింది మిత్ర వైరుధ్యం. ఇంకా సోదరా కలిసిరా. సోదరా కలిసిరా. మొక్కపాటి సుమతి అనగానే మనకు గుర్తు రావాల్సింది మిత్ర వైరుధ్యం. ఇంకొకటి సోదరా కలిసిరా. ఈమె ఏమంటదంటే తెలుసా? భర్తను ఏమంటదో తెలుసా? భర్తను దుష్ట శత్రువు అని సంబోధిస్తది. ఎవరామె? మొక్కపాటి సుమతి. మరి ఎందుకు బాధ అనిపించిందో, ఏమనిపించిందో, మరి ఏం టార్చర్ అనుభవించిందో ఏమో గాని భర్తను దుష్ట శత్రువు అని సంబోధించింది. మీరు కూడా క్లాస్ అయిపోయిన తర్వాత మీ భర్తను దుష్ట శత్రువు అనేవారు. ఇక నా మీదకి ఫైటింగ్కి వస్తారు ఒక్కొక్కరు. ఏం సార్ శ్రీవాదం విననంత వరకు మంచిగానే ఉంది మా ఆవిడ. శ్రీవాదం విన్న తర్వాత ఏం సార్ మొత్తం దుష్ట శత్రువు అని అంటుంది, మొత్తం నన్ను లెక్కే చేస్తలేదు ఈ అమ్మ కవిత్వం విని అని ఇక నా మీదకి ఫైటింగ్ రాగలమ్మ. అట్లా ఎవరైనా చేసారు? ఎవరు చేయకూరు. ఓకేనా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక జానపద గేయం ఉంటది. మోదుగు చెట్టొకటైనా మొదలే రెండైనా, మోదుగు చెట్టొకటైనా మొదలే రెండైనా తన వారు ఎందరున్నా. లేదండి, మగవాళ్ళు ఎందరున్నా మొగని సాటి రారు, మగవాళ్ళు ఎందరున్నా. అరటి చెట్టొకటైనా హగులే రెండైనా అడివాళ్ళు ఎందరున్నా ఆలి సాటిరారు, అడివాళ్ళు ఎందరున్నా. తాటి చెట్టొకటైనా తలలే రెండైనా తన వాళ్ళు ఎందరున్నా, తల్లి సాటిరారు తన వాళ్ళు ఎందరున్నా. చూడండి, తల్లి, ఆలి, భర్త ముగ్గురు. మొదుగు చెట్టొకటైనా మొదలే రెండైనా మగవాళ్ళు ఎంతమంది ఉన్నా మొగనికి సాటి రాదు. అర్థమవుతుందా? మగవాళ్ళు ఎంతమంది ఉన్నా మొగనికి సాటి రాదు. తన వాళ్ళు ఎంతమంది ఉన్నా తల్లికి సాటి వారు, ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నా ఆలికి సాటి రారని జానపద గేయంలో చెప్పింది. నిజామాబాద్లో ఈ పాట వినిపిస్తుంది. ఏమంటుందనంటే ఈమె మొక్కపాటి సుమతి భర్తను దుష్టశత్రువు అని సంబోధించింది. ఇంపార్టెంట్ పెట్టింది. ఇంకా ఒక కవిత్వంలో చెప్తా చూడండి. పెళ్లినాడు పెళ్ళంతా అయిపోయిన తర్వాత, లగ్గం అంతా అయిపోయిన తర్వాత అయ్యగారు బయటికి తీసుకొచ్చి ఏదో చూపెడతాడు. అరుంధతి నక్షత్రం. పెళ్లినాడు పురోహితుడు చూపే అరుంధతి నక్షత్రములా ఆకాశంలో సగాన్ని చూపి మోసం చేస్తున్నాడు వాడు. అరుంధతి నక్షత్రము కనపడదామా ఎవరికన్నా? మీరు అందరు పెళ్ళి అయిన వాళ్ళే కదా, ఎవరికన్నా కనపడదని చెప్పురు నాకు. ఎస్ ఆర్ నో? అరుంధతి నక్షత్రం కనపడ్డదా? మరి కనపడక ముందుకే కనపడదని చెప్పిరా చెప్పలేదా? అర్థమవుతుందా? కనపడక ముందుకే కనపడదని చెప్పిందంటే ఆకాశంలో సగాన్ని చూపి మోసం చేస్తున్నాడు వాడు అని చెప్తున్నాడు. అంటే ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది మోసం చేయడం అనేటువంటిది. కనిపించినటువంటి అరుంధతి నక్షత్రాన్ని కనిపించింది అని చెప్పేటువంటి మోసం అనేటువంటిది ఆ నుంచే ఆ రోజు నుంచే పట్ట పగలు సుక్కలు చూపెట్టడం అంటే గదే. సుక్కలు కనపడ్డాయా? ఏ కనపడలే. అరుంధతి నక్షత్రం ఏం కనపడలే. అంటే ఇక్కడ చెప్తున్నది అన్నమాట, పెళ్లినాడు పురోహితుడు చూపే అరుంధతి నక్షత్రంలా ఆకాశంలో సగాన్ని చూపి మోసం చేస్తున్నాడు వాడు. మోసం అనేటువంటిది ఆ రోజు నుంచే స్టార్ట్. భర్తకు జాగ్రత్త అయినాలమ్మా. భర్త చెప్పినటువంటి మాటల్ని అబద్ధాలైనా కానీ
అవి నిజాలుగా నమ్మించేటువంటి ప్రయత్నం ఆ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది అనేటువంటి విషయం. అందరు భర్తలు అలాంటి వాళ్ళు కారు అనుకోండి. అందుకనే ఎటువంటి భర్త అయినా దుష్ట శత్రువు అని సంబోధిస్తుంది అంతే. వాడు భర్త అనేవాడు మగవాడు దుష్ట శత్రువు అని సంబోధిస్తుంది. ఓకే, తర్వాత ఉన్నటువంటి ఇంకొక శ్రీవాద రచయిత్రి కే గీత. కే గీత వినాలే. కే గీత ఏమంటుందని అంటే, ఈమె ప్రసిద్ధమైనటువంటి కవిత నేను ఋతువునైన వేళ. ఋతువునైన వేళ అంటది అంటే ఋతుస్రావము జరిగినప్పుడు, రజస్వల జరిగినప్పుడు. మరి నేను ఋతువునైన వేళ అంటుంది కే గీత. ఎట్లా అంటే చూడండి, రజస్వల అయినటువంటి ఆడపిల్ల మానసిక పరిస్థితి, అమ్మాయి పెద్ద మనిషి అయిన తర్వాత ఆ ఆడపిల్ల యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఆ 10 రోజుల బాధ ఏ విధంగా ఉంటుంది. మొదటి పెద్ద మనిషి అయినప్పుడు, మొదటిసారిగా ఋతుస్రావం జరిగినప్పుడు ఆ అమ్మాయి యొక్క మానసిక వేదన ఏ విధంగా ఉంటుంది, ఆ పరిస్థితిని ఈ కవితలో చెప్తుంది. ఏమంటుందంటే, మళ్ళీ గట్టిపడి ముక్కలయ్యి నాలో నేను ఘనం ద్రవమయ్యి నెలకొకసారి సచ్చినట్టు నన్ను నేను నొప్పిగా మార్చుకోవాల్సి వచ్చింది. ఇది తప్పదా ఆడదానికి? 28 రోజులకు ఒకసారి, నెలకొకసారి ఈ బాధ భరించాల్సిందేనా అని ఈ ఋతువునైన వేళ అనేటువంటి కవిత్వంలో కే గీత అనేటువంటి ఆమె చెప్తుంది. మళ్ళీ గట్టిపడి నెల గట్టి పడడము, ముక్కలు కావడము, నాలో నేను ఘనం ద్రవమయ్యి నెలకొకసారి తెచ్చినట్టు నన్ను నేను నొప్పిగా మార్చుకోవాల్సి వచ్చింది అని కే గీత తన కవిత్వంలో చెప్పడం జరిగింది. ఇంకేమంటుందనంటే, ఇంకొక ఆమె కే వరలక్ష్మి అనేటువంటి ఆమె. కే వరలక్ష్మి. ఈ కే వరలక్ష్మి అనేటువంటి ఆమె కే వరలక్ష్మి అనేటువంటి ఆమె ప్రసిద్ధమైనటువంటి కవిత్వము అవ్యక్త వేదనా రాగం. అవ్యక్త వేదనా రాగం అంటే వ్యక్తపరచనటువంటి బాధను రాగం రూపంలో, అబ్బా వ్యక్తపరిచేటువంటి వేదన కాదు, వ్యక్తపరచినటువంటి చెప్పలేనటువంటి బాధ. కొంతమంది, ఎంతో మంది స్త్రీలు తల్లిదండ్రులకు చెప్పలేక, అన్నదమ్ములకు చెప్పలేక, అక్కజెల్లెళ్లకు చెప్పలేక, తమలో తాము కుములుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి స్త్రీలు సమాజంలో ఎంతో మంది. అదే అంటున్నారు అవ్యక్త వేదన రాగం అంటే వ్యక్తపరచనటువంటి బాధ, వ్యక్తపరచనటువంటి బాధ. ఈ వ్యక్తపరచనటువంటి బాధను, వేదనను కవిత్వ రూపంలో చెప్పింది అవ్యక్త వేదనా రాగం. మరి అవ్యక్త వేదనా రాగంలో ఏం చెప్పిందని అంటే చూడండి, అనుభూతి అనుభవాలతో, స్త్రీ ఇష్టాలతో సంబంధం లేకుండా ఏర్పాటు చేసే దాంపత్యాల గురించి అవ్యక్త వేదనా రాగం అనేటువంటి రచన చేసింది. ఒకప్పుడు పెళ్లి చేయాలని అంటే అమ్మాయికి నచ్చిందా నచ్చలేదా అబ్బాయి, వాడు ఎటువంటి వాడు అనేటువంటిది ఇష్టాలతో సంబంధం లేకుండా పెళ్లి చేసేటువంటి వాళ్ళు. వాడు మేనమామను, దగ్గర సుట్టమను, వానికి ఆస్తుందను, తాగుబోతోడైనా ఎవడైనా కానీ ఇచ్చి పెళ్లి చేసేటువంటి వాళ్ళు. మరి వాని యొక్క వెనక బ్యాక్గ్రౌండ్ కానీ ఏది కానీ చూసేటువంటి వాళ్ళు బరువు దించుకుంటే చాలు అని తల్లిదండ్రులు చూసి ఎవరికో ఒకరికి ముక్కుముఖం లేదు అంటే ముక్కుముఖం తెలవనటువంటి వానికి మరి ఇచ్చి పెళ్లి చేసినటువంటి సందర్భాలలో ఆమె
ఈ అవ్యక్త వేదనారాగం అనేటువంటి రచన చేయడం జరిగింది. చాలా మంది ఉంటారు అవ్యక్త వేదనారాగం. మనం చెప్పుకోం బయటికి. చెప్పుకునేటువంటి బాధలు చాలా వరకు ఇప్పుడు మనం మనలో ఉన్నాం చాలా మంది. ఇప్పుడు క్లాస్ వింటున్నటువంటి 70 మందిలో చూసుకోండి. ఎంతో మంది తన బాధల్ని చెప్పుకోనటువంటి అవ్యక్త వేదనారాగము చెప్పుకోవచ్చు. చెప్పుకున్నటువంటి బాధలను ఎంతో మంది అనుభవిస్తున్నారు. వాళ్ళ గురించే ఈమె ఆ కవిత్వం రాసింది అవ్యక్త వేదనారాగం. ఇంకేమంటదనంటే, నా దేహాన్నే ఒక వన్యశిలగా మార్చుకొని అవ్యక్త వేదనా రాగాన్నై అనంత వాయుల్లోకి ప్రయాణిస్తాను. వన్యశిలగా మార్చుకొని ఒక అడవిలో ఒక రాయిగా మార్చుకుని నా దేహాన్ని అవ్యక్త వేదనా రాగాన్నై అనంత వాయుల్లోకి పయనిస్తాను అని అంటుంది. ఇంకా హృదంతాలకు రెటీనా మీద నా బొమ్మ పూర్తిగా ముద్రపడక ముందే నన్నొక పొట్లంలో బంధించిన పువ్వును చేసి నీ చేతికి అందించారు. బా ఏం చెప్పింది చూడండి. హృదంతాలకు రెటీనా మీద. ఇప్పుడు మనం నిలబడితే వినాలేమ్మా, మనం నిలబడితే ఆ పూర్తి బొమ్మ కంటి లోపల ఉన్నటువంటి రెటీనా మీద పడుతుంది ఇమేజ్. ఇంకా నాకు పరిపక్వమే చెందలేదు, నాకు స్త్రీ రూపమే ఇంకా మొత్తం రాలేదు, స్త్రీ రూపమే రాలేదు. రజస్సులు అయిందని ఉద్దేశం, రజస్సులు అయిందనేటువంటి వంకతోటి ఇక పెళ్లి చేయాలి, బరువు దించుకోవాలి. అంటే చూడండి, నా బొమ్మ పూర్తిగా ముద్రపడక ముందే, నా బొమ్మ ఇంకా తయారే కాలేదు, నేను పూర్తిగా స్త్రీనే కాలేదు, నాకు ఆ పెళ్లి వయస్సు రానే రాలేదు. అటువంటి వయసులో నన్ను ఒక పొట్లంలో, పొట్లం అంటే తెలుసుగా, నన్ను ఒక పొట్లంలో బంధించి నా పువ్వును చేసి నీ చేతికి అందించారు. పొట్లంలో పువ్వు పెట్టి నీ చేతికి అందించారు. మరి నువ్వు మంచిగా చూసుకుంటున్నావా ఆ పువ్వును? పొట్లంలో ఉన్నది నా పువ్వు, నీ పొట్లంలో ఉన్నటువంటి పువ్వును ఇంకా నలిపేస్తుంటివి, ఇంకా బాధ పెడుతుంటివి. మరి నా బాధను ఎవరు చెప్పుకోవాలి? తల్లి దగ్గరికి పోయి చెప్పుకున్నావు అంటే వినదు. విన్నా కానీ, తండ్రి అయినా కానీ విన్నా కానీ నటి. మరి పోమ్మ ఎట్నో అట్లా సంసారం నేను ఏం చేయలేనటువంటి పరిస్థితి అని అటువంటి బాధపడుతున్నటువంటి స్త్రీల గురించి అవ్యక్త వేదనారాగం అనేటువంటి కవితను చెప్పింది. ఎవరు? కె వరలక్ష్మి. అర్థమై రెటీనా మీద నా బొమ్మ పూర్తిగా ముద్రపడక ముందే నన్ను ఒక పొట్లంలో బంధించిన పువ్వును చేసి నీ చేతికి అందించారు అని చాలా బాధపడుతుంది. ఒక్కొక్క ఈ కవిత్వం వింటుంటే మన జీవితం కనిపిస్తుంటది. అయ్యో, నా జీవితాన్నే కవిత్వంగా చెప్పింది ఏంది వరలక్ష్మి? అయ్యో నా జీవితాన్నే ఈ గీత కవిత్వం చెప్పింది ఏంది? అయ్యో నా జీవితాన్ని మందవరపు హైమావతి కవిత్వంగా చెప్పింది. అమ్మ నా గురించి గీవ చెప్తుంది ఏంది అని అనిపించేది. అటువంటి కవిత్వం చెప్పిన అనమాట వీళ్ళు. ఓకే, ఇంకా చూసినట్లయితే బి పద్మావతి అనేటువంటి ఆమె, చెప్తుంది, అమ్మ కావాలి. వినాలి, ఎక్సలెంట్ కవిత్వం ఉంది అసలు. మొత్తము అసలు కవిత్వం సరిపోతే అసలు మనము ఇక మొత్తం కవిత్వం వింటే ఇంకా నాకు కళ్ళ నుంచి నీళ్ళే వస్తాయి అందరికి. అన్ని బిట్లుగా చెప్పుకుంటాం కాబట్టి ఇట్లా ఉందంతే. అమ్మ కావాలి, నవ్వే నక్షత్రంలా అమ్మ కావాలి, లాలించే జీవనది అమ్మ కావాలి, అమ్మ ఆకాశపు గుండెల మీద ఉయ్యాలలుగాలి, అమ్మ కావాలి. ఎట్లాంటి అమ్మ కావాలో తెలుసా? నాన్న చేత తన్నులు తిననటువంటి అమ్మ కావాలి, అమ్మ కావాలి, సుడిగుండంలా అమ్మ ఏడుపు ముంచెత్తని సుఖనిద్ర రాత్రి కావాలి. ఏ కవితలో చెప్తుంది అని అంటే బి పద్మావతి అనేటువంటి ఆమె గుక్క పట్టిన బాల్యం అనేటువంటి కవిత్వంలో
ఆ కవిత్వం ఏంటిది? గుక్కపట్టినటువంటి బాల్యం. బి పద్మావతి గుక్కపట్టినటువంటి బాల్యం. ఈ గుక్కపట్టినటువంటి బాల్యంలో ఈమె చెప్తుంది, అమ్మ కావాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. అమ్మ కావాలి. నవ్వే నక్షత్రంలో అమ్మ కావాలి. ఎప్పుడు అమ్మ నవ్వుతూనే ఉండాలి, బాధపడుతుంది. లాలించే జీవనది అమ్మ కావాలి. నన్ను ఎప్పుడు లాలించే జీవనది అమ్మ కావాలి. అమ్మ ఆకాశపు గుండెల మీద, అమ్మ ఆకాశపు గుండెల మీద నిద్రపోవాలి. అమ్మ కావాలి. ఇట్లాంటి అమ్మ కావాలి. నాన్న చేత తన్నులు తిననటువంటి అమ్మ కావాలి. ఆ నాన్న చేత తన్నులు తిననటువంటి అమ్మ కావాలి. నేను నిద్రపోతుంటే అమ్మ ఏడుపు వినపడదు. సుడిగుండంలా అమ్మ ఏడుపు ముంచెత్తనటువంటి సుఖనిద్ర నాకు రాత్రి కావాలి. ప్రతిరోజు నేను నిద్రపోతుంటే అమ్మ ఏడుపు వినపడుతుంది. అట్లాంటి ఏడుపు లేనటువంటి సుఖనిద్ర రాత్రి కావాలి అని కుక్కపట్టినటువంటి బాల్యంలో బి పద్మావతి అనేటువంటి ఆమె కలుగుతుంది. అమ్మ కావాలి. అమ్మ నవ్వే నక్షత్రంలా అమ్మ కావాలి. లాలించే జీవనది అమ్మ కావాలి. అమ్మ ఆకాశపు గుండెల మీద ఉయ్యాలలుగాలి. అమ్మ కావాలి. ఎటువంటి అమ్మ కావాలి? నాన్న చేత తన్నులు తినేటువంటి అమ్మ కావాలి. సుడిగుండంలా అమ్మ ఏడుపు ముంచెత్తినటువంటి సుఖరాత్రి నిద్ర కావాలి అని అంటారు బి పద్మావతి. తర్వాత ఉన్నటువంటి ఇంకొక ఆమె వాణి రంగారావు. వాణి రంగారావు ఇంపార్టెంట్ అమ్మ. ఏమో కూడా ఏమని చెప్తుందంటే వాణి రంగారావు ఒకటే ఒక కవిత్వం. ఆ కవిత్వం పేరు ఆడది. ఏం చెప్పిరమ్మా. వాణి రంగారావు యొక్క కవిత్వం పేరు ఆడది. ఆడది. ఊళ్ళలో కూడా నువ్వు ఆడదాని, ముసుకో అంటారు. అటువంటి ఆడది ఆడ మనిషి అని ఆడది అని ఆడది అనేటువంటి దాన్ని వాణి రంగారావు రాశారు. నెక్స్ట్ ఇంకొక ఆమె వసంత కన్నాభిరాన్. ఈ వసంత కన్నాభిరాన్ అనేటువంటి ఆమె రాసినటువంటి రచనలు ఆస్మిత అనేటువంటి ఆస్మిత, ఇంకొకటి ఫేమస్ రచన కఠోర షడ్జమాలు. ఈ ఆస్మిత అనేటువంటి సంస్థ ప్రచురించినటువంటి గ్రంథం పేరు మహిళా వర్ణం. ఈమె ఒక కవితలో చెప్తుందండి, శరీరం అనేటువంటి కవితలో చెప్తుంది, దరిద్రుడు బిడ్డలతో నా శరీరాన్ని పుచ్చించి తన జాతిని కొనసాగిస్తే, ధనికుడు మరిన్ని మందులతో నా గర్భాన్ని ఎడారిలా ఎండగడుతున్నాడు. ఏంది కవిత్వం? అర్థమైంది. దరిద్రుడు అంటే పేదవాడు, డబ్బులు లేనటువంటి వాడు. నా శరీరాన్ని పుచ్చించి తన జాతిని కొనసాగిస్తున్నాడు.